So good morning students. Today we are going to discuss what is meant by walk path circuit. ఈరోజు మనం వాక్ అంటే ఏంది, పాత్ అంటే ఏంది, సర్క్యూట్ అంటే ఏంది డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మీకు సో V1 V2 V3 V4 అలానే V5 V6 ఒక 6 వర్టిసెస్ ఇచ్చానండి. 6 వర్టిసెస్ అంటే మనకి 6 టౌన్స్ కలుపుతూ మనకి ఇలా రోడ్డు ఒకటి వేసాం. V1 V2 V3 V4 V5 V6 అంటే 6 టౌన్స్ని కలుపుతూ నేను ఒక రోడ్డు వేసాను అనమాట. సో ఇప్పుడు దీనిలో వాక్ అంటే ఏంది, పాత్ అంటే ఏంది, సర్క్యూట్ అంటే ఏంది మనం చూద్దాం ఈరోజు. సో వాక్ చూద్దాం ఫస్ట్. సో నేను V1 అనే టౌన్ దగ్గర స్టార్ట్ అయ్యానండి. V1 నుంచి V2 అనే టౌన్కి వెళ్ళా. V2 నుంచి V3 అనే టౌన్కి వచ్చాను. V3 టౌన్ నుంచి V4 V5 ఇక్కడికి వెళ్ళి ఆగిపోయాను నేను. అంటే V1 అనే టౌన్ దగ్గర బయలుదేరి V5 అనే టౌన్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయాను అనమాట. సో దీన్ని ఏమంటారు చూద్దాం. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ వాక్ అంటాడు. అంటే మీరు ఎక్కడో ఒక టౌన్ దగ్గర బయలుదేరి ఎక్కడో ఒక టౌన్ దగ్గర ఎండ్ అయ్యారు, మీరు ప్రయాణాన్ని ముగించారు. దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ వాక్ అంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దామండి. సో ఇప్పుడు V4 దగ్గర నుంచి బయలుదేరాం. V4 అనే టౌన్ దగ్గర బయలుదేరి V3 V2 V1 మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి, మళ్ళీ V4 అంటే ఏంది, V4 దగ్గర బయలుదేరిన అతను V3 V2 V1 మళ్ళీ V4 టౌన్కి వచ్చేసేసి V5 టౌన్కి వెళ్ళాడు. సో V4 దగ్గర స్టార్ట్ అయ్యాడు, V5 దగ్గరికి వచ్చి, కానీ ఒక టౌన్ మళ్ళీ వచ్చింది. సో వర్టెక్స్ రిపీట్ అవ్వచ్చు అని చెబుతున్నాడు అనమాట. సో దిస్ ఆల్సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వాక్ అంటారు అనమాట. సో ఇప్పుడు సెకండ్ దానిలో ఏం జరిగింది చూడండి. వర్టెక్స్ V4 అనేది 2 సార్లు వచ్చింది, V4. సో వర్టెక్స్ రిపీట్ అయినా కానీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ వాక్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెక్స్ట్ చూద్దామండి. V3 అనే టౌన్ నుంచి బయలుదేరి V2 అనే టౌన్కి, V1 అనే టౌన్కి, V4 అనే టౌన్కి, V5 అనే టౌన్కి, మళ్ళీ V4 నుంచి V5కి వెళ్ళి మళ్ళీ V4కి వచ్చాడు. అంటే ఏమైందండి, ఈ రోడ్డు మీద 2 సార్లు తిరిగాడు అటు ఇటు. V4 నుంచి V5కి వెళ్ళాడు, మళ్ళీ V5 నుంచి V4కి వచ్చాడు. సో దీన్ని కూడా వాక్యే అంటాడు. అంటే ఇక్కడ ఏమైందండి, ఎడ్జ్ రిపీట్ అయింది. ఈ రోడ్లో 2 సార్లు తిరిగాడు. సో ఎడ్జ్ రిపీట్ అయినా కానీ వీ కెన్ సే దట్ ఇట్ ఈజ్ ఏ వాక్ అంటారు. కాబట్టి ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది. సో ఇన్ ఏ వాక్ వర్టెక్స్ కెన్ బి రిపీటెడ్ అంటే వెళ్ళిన టౌన్ మళ్ళీ వెళ్ళవచ్చు. ఎడ్జ్ కెన్ బి రిపీటెడ్ వెళ్ళిన రోడ్లో మళ్ళీ వెళ్ళవచ్చు. దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ వాక్ అంటాడు. సో వాక్ అన్నట్లయితే సో డెఫినేషన్స్ మనం కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి, మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. వర్టెక్స్ కెన్ బి రిపీటెడ్, ఎడ్జ్ కెన్ బి రిపీటెడ్. జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెళ్ళిన టౌన్ మళ్ళీ వెళ్ళవచ్చండి, వెళ్ళిన రోడ్లో మళ్ళీ వెళ్ళవచ్చు. దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ వాక్. ఓకే, ఇప్పుడు వాక్ అర్థమైంది. ఇప్పుడు మీరు పాత్ అనేది చూద్దాం. సో ఇది చూద్దామండి. ఇక్కడ ఇప్పుడు నేను V1 అనే ఊరు నుంచి బయలుదేరి V2 V3 V4 V1 అంటే నేను ఏం జరిగింది ఇక్కడ, V1 అనే టౌన్ నుంచి బయలుదేరి అన్ని V2 V3 V4లో చూసుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చా, అంటే V1 టౌన్కి వచ్చా. సో V1 నుంచి బయలుదేరి V1 దగ్గరికే చేరాను కాబట్టి దిస్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ క్లోజ్డ్ వాక్ అంటారండి. సో V1తో స్టార్ట్ అయ్యి V1తో క్లోజ్ అయినట్టు దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ క్లోజ్డ్ వాక్. మరి మిగతావన్నీ ఏమవుతాయంటే దీస్ 3 ఆర్ కాల్డ్ ద ఓపెన్ వాక్స్ అంటారండి. ఓపెన్ అంటే V1 నుంచి బయలుదేరి ఎక్కడో ఎండ్ అవుతారు. సో ఇక్కడ చూడండి, V1 అనే టౌన్లో బయలుదేరి ఎక్కడో ఒక వేరే టౌన్లో ఎండ్ అయినట్లయితే ఓపెన్. V1 టౌన్లో బయలుదేరి V1 దగ్గర ఎండ్ అయితే క్లోజ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. సో మనం వాక్ అంటే తెలుసు మీకు, ఇప్పుడు ఓపెన్ వాక్ తెలుసు, క్లోజ్డ్ వాక్ తెలుసు. సో క్లోజ్డ్ వాక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఓపెన్ వాక్ అర్థమైపోయినట్టే. సో మనం ఎక్కడైతే బయలుదేరామో అక్కడే ఎండ్ అయినట్లయితే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ వాక్. ఓపెన్ వాక్ అన్నట్లు అర్థమైందండి, మనం ఒక చోట బయలుదేరి ఇంకో చోట ఎండ్ అవుతాం. దట్ ఈజ్ కాల్డ్ ఏ ఓపెన్ వాక్. నెక్స్ట్ పాత్ అంటే తెలియాలి ఇప్పుడు మీకు. పాత్ అంటే ఏం చెప్తున్నా, వెర్టెక్స్ కెనాట్ బి రిపీటెడ్, ఎడ్జ్ కెనాట్ బి రిపీటెడ్, దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ పాత్.
వర్టెక్స్ కెనాట్ బి రిపీటెడ్ అన్నట్లయితే వెళ్ళిన టౌన్ వెళ్ళకూడదండి, వెళ్ళిన ఎడ్జ్ వెళ్ళకూడదు, అది పాత్ అవుతుంది అంటారు. సో ఇప్పుడు మనం చూద్దామండి. సో V1 నుంచి V2, V2 నుంచి V3, V3 నుంచి V4కి వచ్చాను. సో వర్టెక్స్ ఏమైనా రిపీట్ అయిందో చూడండి, V1, V2, V3, V4 వర్టెక్స్ రిపీట్ కాలేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ పాత్. పోనీ వెళ్ళిన రోడ్లు ఏమైనా వెళ్ళలేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ పాత్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. V4 నుంచి బయలుదేరాం, V4, V3, V2, V1, అగైన్ V4 అండ్ V5. ఇక్కడ చూడండి వర్టెక్స్ V4 అనేది 2 times వచ్చింది ఇక్కడ, అంటే వెళ్ళిన టౌన్కి మళ్ళీ వెళ్ళాం కాబట్టి ఇది నాట్ ఏ పాత్ అంటాం. వెళ్ళిన టౌన్ మళ్ళీ సందర్శించినట్లయితే దట్ ఈజ్ నాట్ ఏ పాత్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి మన ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి V5 నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు V5 అనే టౌన్ నుంచి బయలుదేరి V4, V3, V2, అగైన్ V1, అగైన్ V4. చూడండి V4 అంటే మళ్ళీ వచ్చాం, వర్టెక్స్ రిపీట్ అయింది, మళ్ళీ V5, V6. చూసినట్టయితే వర్టెక్స్ V4 2 సార్లు వచ్చింది. ఈ V5 to V4 ఆల్రెడీ ఈ రోడ్లో ట్రావెల్ చేసామండి, మళ్ళీ వచ్చిందనమాట. సో V4 అనేది 2 times వచ్చింది. మళ్ళీ చూడండి ఈ రోడ్లో V5 to V4, ఇక్కడ చూడండి V5 to V4 ఈ రోడ్లో ఆల్రెడీ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడ V4 to V5 మళ్ళీ ఇదే రోడ్లో మళ్ళీ ప్రయాణం చేసాం ఇక్కడ. కాబట్టి ఏమవుతుంది ఇది, దిస్ ఈజ్ నాట్ ఏ పాత్. సో ఏమైంది, ఇది వర్టెక్స్ రిపీట్ అయింది, ఎడ్జ్ కూడా రిపీట్ అయింది. సో వర్టెక్స్ ఎడ్జ్ బోత్ రిపీటెడ్ కాబట్టి దిస్ కెనాట్ బి కాల్డ్ యాజ్ పాత్. సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన వాక్లో ఏంటంటే వర్టెక్స్ ఎడ్జ్ కెన్ బి రిపీటెడ్, వేరాజ్ ఇన్ పాత్ వర్టెక్స్ అండ్ ఎడ్జ్ కెనాట్ బి రిపీటెడ్. అది దీనికి కాన్సెప్ట్. సో దీనికి కొద్దిగా చేంజ్ చేసినట్లయితే ఇక్కడ సర్క్యూట్ అనేది వస్తుందండి. కొద్దిగా సింపుల్ చేంజ్ చేసినట్లయితే మీకు సర్క్యూట్ వస్తుంది. వాట్ ఈజ్ దట్ చేంజ్ అన్నట్లయితే సో ఇది కూడా పాత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వర్టెక్స్ రిపీట్ అవ్వడం కాదండి, ఇది వర్టెక్స్ రిపీట్ అవ్వడం కాదు. సో చెప్తాను వినండి ఒకసారి కాన్సెప్ట్. ఇక్కడ చూడండి V1 నుంచి బయలుదేరి V1, V2, V3, V4, V1 అంటే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి ఎండ్ అయినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ సర్క్యూట్ అంటారు. దాని కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి ఎండ్ అవ్వాలి. సో మధ్యలో ఎడ్జెస్ అనేది రిపీట్ కాకూడదు, ఎక్కడ బయలుదేరామో అక్కడే ఎండ్ అవ్వాలి. ఎడ్జ్ కెనాట్ బి రిపీట్ అన్నట్లయితే దట్ ఈ కాల్ ఇట్ యాజ్ ఎ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు V1, V2, V3, V4, V1 అనేది ఒక సర్క్యూట్. సో అలానే ఇంకోటి చూద్దాం. V3 నుంచి స్టార్ట్ అయ్యాడు, V3, V2, V1, V4, V3. సో V3 నుంచి స్టార్ట్ అయ్యి V3 ఎండ్ అయ్యాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సర్క్యూట్ అవుతుంది అనమాట. సో సర్క్యూట్ అన్నట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అవ్వాలి. ఎడ్జ్ కెనాట్ బి రిపీటెడ్, వెళ్ళిన రోడ్లో మళ్ళీ వెళ్ళకూడదండి, వెళ్ళకపోయినట్లయితే దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ సర్క్యూట్. సో సర్క్యూట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ అండ్ లాస్ట్ వర్టెసెస్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఎడ్జ్ కెనాట్ బి రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ V1 to V5. సో V1 నుంచి V5 చేరడానికి హౌ మెనీ పాత్స్ ఉన్నాయి? సో జస్ట్ ఫర్ యువర్ లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో టు ద వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఈజ్ ద యూలర్ గ్రాఫ్. అసలు యూలర్ గ్రాఫ్ అంటే ఏంది, సర్క్యూట్ అంటే ఏంది, పాత్ అంటే ఏంది ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో విత్ ద వర్టిసెస్ ABCDEF ఒక 5 వర్టిసెస్ ఉన్నాయండి. సో దీనికి యూలర్ గ్రాఫ్ ఉంటుందా లేదా, సర్క్యూట్ ఉంటుందా లేదా, పాత్ ఉంటుందా లేదా చెక్ చేద్దామండి. సో రోడ్లు, సో A నుంచి B యొక్క రోడ్డు పేరు E1, B to C రోడ్డు పేరు E2. మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 ఇలా అంటారు చూసారా. అలానే రోడ్లకి నెంబర్లు ఇచ్చామండి. సో టౌన్స్కి ఏమో ABCDE. సో రోడ్లకేమో E1, E2, E3, E4, E5, E6 ఇచ్చేసామండి. సో ఇప్పుడు మనం చేయాల్సిందంటే you can be start at a vertex and at the and ends at the same vertex. So each edge only once. సో యూలర్ గ్రాఫ్ కానీ సర్క్యూట్ కానీ పాత్ అన్నట్లయితే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ యూలర్ అంటే E స్టాండ్స్ ఫర్ E,
ఎడ్జ్, ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్ రావాలండి. ప్రతి ఎడ్జ్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎడ్జ్ కూడా ఓన్లీ వన్స్ వచ్చినట్లయితే దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ యూలర్ సర్క్యూట్ అంటారు. సో ఇప్పుడు చూద్దామండి అసలు సర్క్యూట్ అంటే ఏంది, యూలర్ సర్క్యూట్ అంటే ఏంది, డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏ నుంచి బి బయలుదేరి ఏబిసిఏ అంటే ఈ ట్రయాంగిల్ అండి, ఏబిసిఏ ఇలా వచ్చాం, ఇది సర్క్యూట్. మరి యూలర్ సర్క్యూట్ అంటే ఎప్పుడు అంటాం అన్నట్లయితే ఏ నుంచి బయలుదేరి ఆల్ ద ఎడ్జెస్ కవర్ చేస్తూ, అంటే ఆల్ ద రోడ్స్ కవర్ చేస్తూ మళ్ళీ ఏకి వచ్చినట్లయితే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ యూలర్ సర్క్యూట్ అంటారు. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో సర్క్యూట్ అంటే ఏంది, యూలర్ సర్క్యూట్ అంటే ఏంది. సర్క్యూట్ అన్నట్లయితే సో కొన్ని రోడ్లు మాత్రమే తిరుగుతామండి, అన్ని రోడ్లు తిరగం. యూలర్ సర్క్యూట్ అంటే అన్ని రోడ్లు కనుక మనం తిరిగి ఎక్కడ బయలుదేరామో అక్కడే ఎండ్ అయినట్లయితే దాన్ని యూలర్ సర్క్యూట్ అంటారు. సో ఇక్కడ ఏబిసిఏ అనేది సర్క్యూటే. నెక్స్ట్ చూద్దాం సిడిఈసి, ఇది కూడా సర్క్యూటే, నాట్ యూలర్ సర్క్యూట్. సో యూలర్ సర్క్యూట్ ఎప్పుడు అవుతుంది, అన్ని రోడ్లు ప్రయాణం చేయాలండి, మనం అన్ని రోడ్లు తిరగాలి. ఎన్నిసార్లు తిరగాలి, ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్, వెళ్ళిన రోడ్లో ఒక్కసారి వెళ్ళాలి, మళ్ళీ ఆ రోడ్డు పోకూడదు ఇక. సో ఇప్పుడు చూద్దాం, ఏ నుంచి నేను E1 అనే రోడ్డు ద్వారా బీకి వెళ్ళానండి. ఏ అనే టౌన్ నుంచి E1 అనే రోడ్డు ద్వారా బీకి వెళ్ళా. నెక్స్ట్ ఏం చేశానండి, బి నుంచి E2 అనే రోడ్డు ద్వారా సికి వెళ్ళామండి, ఇది సి అండి, సికి వెళ్ళాం. నెక్స్ట్ E3 అనే రోడ్డు ద్వారా డీకి వెళ్ళాను. E5 అనే రోడ్డు ద్వారా ట్రావెల్ చేసి ఈకి వెళ్ళాను. ఈ నుంచి E5 అనే రోడ్డు ద్వారా సికి వచ్చాను. E6 అనే రోడ్డు ద్వారా ఏకి వచ్చాను. సో చూడండి, ఫస్ట్ వర్టెక్స్ అండ్ లాస్ట్ వర్టెక్స్ ఆర్ ద సేమ్. నెక్స్ట్ యూలర్ సర్క్యూట్ ఏం చెప్తుందండి, ఫస్ట్ అండ్ లాస్ట్ వర్టెక్స్ షుడ్ బి ద సేమ్. నెక్స్ట్ ఏం చెప్తుందండి, ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్. సో ఎడ్జెస్ ఏం పేర్లండి, E1, E2, E3 సో అని కదా, ఇవి రిపీట్ అయ్యేది చూద్దాం. E1, E2, E3, E4, E5, E6 ఆల్ ద ఎడ్జెస్ కవర్డ్, ఓన్లీ వన్స్ కవర్డ్, దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ యూలర్ సర్క్యూట్. ప్రీవియస్ రెండు సర్క్యూట్స్ అండి, ఇది యూలర్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, అర్థమైందా మీకు? సో ఇప్పుడు చూద్దామండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1, 2 అండ్ 3 సర్క్యూట్స్. చూసినట్లయితే 1, 2 ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చి సర్క్యూట్సే. సో 3 అనేది ఈ లాస్ట్ వన్ ఇదే యూలర్ సర్క్యూట్. ఎందువలన ఆల్ ద ఎడ్జెస్ కవర్ అయ్యాయి, ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్ కాబట్టి దిస్ ఈజ్ ఏ యూలర్ సర్క్యూట్. ఈచ్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ వన్స్, స్టార్టింగ్ వెర్టెక్స్ ఎండింగ్ వెర్టెక్స్ షుడ్ బి ద సేమ్ అండి. ఏతో స్టార్ట్ అయితే ఏతో ఎండ్ అవ్వాలి, బీతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ అవ్వాలి. సో ఆల్ ఎడ్జెస్ కవర్డ్ కాబట్టి దిస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ యూలర్ సర్క్యూట్. ఏమవుతుందండి, యూలర్ సర్క్యూట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొద్దిగా ముందుకు పోయే కొద్దీ మనం చెప్పగలుగుతాం. ఎలా చెప్తామంటే, అసలు ఈ గ్రాఫ్ చూడంగానే మీరు సర్క్యూట్స్ ఏం గీయకుండానే ఈ గ్రాఫ్ చూడంగానే యూలర్ సర్క్యూట్ ఉంటుందా లేదా కూడా చెప్పచ్చు, చూడంగానే కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ఇచ్చిన డయాగ్రామ్కి యూలర్ సర్క్యూట్ ఉంటుందా లేదా ఓకే చూద్దామండి. అసలు మనం చూసి చెప్పచ్చు, అది కొద్దిగా ప్రాక్టీస్ అయితే మనం నెక్స్ట్ స్టేజ్లో మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ప్రకారం అసలు మనం ఎలా చేద్దాము అనేది చూద్దామండి. యూలర్ సర్క్యూట్లో ఏం చెప్పామండి, ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడే ఎండ్ అవ్వాలి, ఏ వర్టెక్స్లో స్టార్ట్ అయితే ఆ వర్టెక్స్లో ఎండ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఈచ్ ఎడ్జ్, యూలర్ అంటే ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్, అన్ని రోడ్లు ఒక్కసారి ట్రావెల్ చేయాలండి, అప్పుడే దాన్ని యూలర్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఏ నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏ వెళ్ళామనుకోండి, ఇది సర్క్యూట్ మాత్రమే అవుతుంది, యూలర్ సర్క్యూట్ కాదు. యూలర్ సర్క్యూట్ అన్నట్టయితే అన్ని రోడ్లు తిరగాలండి, అన్ని రోడ్లు తిరిగితే యూలర్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి నేనేం చేస్తున్నానంటే ఏ నుంచి E5 అనే రోడ్డు ద్వారా ఈ అనే టౌన్కి వచ్చాను. ఇక్కడి నుంచి ఏం చేశానండి, E4 రోడ్డు ద్వారా డి అనే దానికి వచ్చాను. నెక్స్ట్ E3 రోడ్డు ద్వారా సికి వచ్చాను. సి నుంచి E7 అనే రోడ్డు ద్వారా ఏకి వచ్చాను. ఏ నుంచి ఏం చేశానండి, E6 ఈ రోడ్డు ద్వారా మళ్ళీ డికి వచ్చాను. E2 అనే రోడ్డు ద్వారా బికి వెళ్ళాను. E1 అనే రోడ్డు ద్వారా ఏకి వచ్చాను. సో మీరు చూసినట్లయితే ఆల్ ద
ఈచ్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సిందండి, ఫస్ట్ వర్టెక్స్ లాస్ట్ వర్టెక్స్ షుడ్ బి ద సేమ్. చూద్దాం, ఏ నుంచి ఓకే, ఏ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ వర్టెక్స్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ చెక్ చేయాల్సిందండి, ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్ మాత్రమే చెక్ చేయాలి. ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్, వెళ్ళిన రోడ్లు మళ్ళీ వెళ్ళకూడదు. అంటే ఈ E1 E2 E3 4 రిపీట్ కాకూడదు. ఇక్కడ చూద్దాం, E5 E4 E3 E7 ఇప్పటి వరకు వెళ్ళిన రోడ్డు మళ్ళీ రాలేదండి. E7 E6 E2 E1 ఆల్ ద ఎడ్జెస్ ఆర్ డిస్టింక్ట్. All the edges are distinct and first vertex and last vertex is the same. Therefore, what is the conclusion? This is an Euler circuit. So each edge only once ఉందండి. ఫస్ట్ వర్టెక్స్ లాస్ట్ వర్టెక్స్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యి ఆల్ ద ఎడ్జెస్ కవర్ అయ్యాయి. దేర్ఫోర్ దిస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ యూలర్ సర్క్యూట్. ఓకే అండి, నెక్స్ట్ మనం ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. ఇది చూద్దాం. ఇక్కడ చూడడానికి మీకు చాలా కాంప్లెక్స్గా ఉంది. కాంప్లెక్స్గా ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చూసి గుర్తుపట్టవచ్చు, ఈజీగా ట్రావెలింగ్ చేయవచ్చు. ఇక్కడ చూద్దామండి, ఇప్పుడు మనం ఏ అనే టౌన్ దగ్గర స్టార్ట్ అయ్యి E5 అనే రోడ్డు, ఇదండి E5 అనే రోడ్డు ద్వారా ఈకి వచ్చాను, క్యాపిటల్ ఈకి. నెక్స్ట్ E4 అనే రోడ్డు ద్వారా డీకి వచ్చాను. ఇక్కడి నుంచి E3 అనే రోడ్డు ద్వారా సికి వచ్చాను. అలానే E2 అనే రోడ్డు ద్వారా బికి వచ్చాను. E1 అనే రోడ్డు ద్వారా క్యాపిటల్ ఏకి వచ్చాను. E7 అనే రోడ్డు ద్వారా, ఇదండి E7 రోడ్డు, దీని ద్వారా మళ్ళీ డీకి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడి నుంచి E10 రోడ్డు. E10 రోడ్డు ఎక్కడుందో చూద్దామండి. E10 రోడ్డు అంటే ఇదండి, E10 రోడ్డు ద్వారా బికి వచ్చాను. మళ్ళీ E6, ఇక్కడి నుంచి E6 రోడ్డు అంటే ఇదండి, E6 రోడ్డు ద్వారా ఈకి వచ్చాను. E9 రోడ్డు, E9 రోడ్డు అంటే ఇదండి, E9 రోడ్డు ద్వారా సికి వచ్చాను. ఇక్కడి నుంచి E8 రోడ్డు అంటే ఇదండి, E8 రోడ్డు అంటే ఇది, ఇలా వెళ్ళి ఏకి వచ్చాను. అంటే వర్టెక్స్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఐ హ్యావ్ ఎంటెడ్ మై జర్నీ అగైన్ ఎట్ ద సేమ్ పాయింట్. అమరావతిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ అమరావతిలోనే ఎండ్ అయినట్లయితే, మన ప్రయాణాన్ని ముగించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పామండి, వెళ్ళిన రోడ్లో మళ్ళీ వెళ్ళకూడదు అయినట్లయితే మనం దట్ యూ క్యాన్ కాల్ ఇట్ యాజ్ ఏ యూలర్ సర్క్యూట్ అంటారు. చూద్దామండి, ఇప్పుడు ఏ స్టార్టింగ్ వర్టెక్స్ ఎండింగ్ వర్టెక్స్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈచ్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఇక్కడ చూద్దామండి, E5 4 3 2 1 7 10 6 9 8. చూడండి, ఇక్కడ ఎడ్జ్ నెంబర్లు ఏమీ రిపీట్ కాలేదు కాబట్టి దిస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ యూలర్ సర్క్యూట్. మనం అనుకున్న కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ ఇది చూద్దామండి. సో ప్రీవియస్ గ్రాఫ్స్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ డైరెక్షన్స్ వాడే ఇచ్చాడండి. డైరెక్టెడ్ గ్రాఫ్ ఇది. ఈ డైరెక్టెడ్ గ్రాఫ్కి యూలర్ సర్క్యూట్ ఉంటుందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అవుదామండి. ఏ నుంచి స్టార్ట్ అయినట్లయితే డి డైరెక్షన్స్ వాడే ఇచ్చాడండి. మనం ఇష్టం వచ్చినట్టు పోతే కాదు. సో ఏ నుంచి డి నుంచి సికి పోయానండి. సి నుంచి బికి పోయాను, టౌన్కి వచ్చాను. బి నుంచి ఎక్కడికి వచ్చాను, బి నుంచి మళ్ళీ డీకి వచ్చాను. డి నుంచి జి అనే టౌన్కి వచ్చాను. జి నుంచి ఎఫ్ టౌన్కి, ఎఫ్ నుంచి హెచ్ నుంచి ఏ. సో వాడిచ్చిన డైరెక్షన్స్లోనే ట్రావెల్ చేసి ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏలోనే ఎండ్ అయ్యాం కాబట్టి దిస్ ఈజ్ అన్ యూలర్ సర్క్యూట్. ఎక్కడ స్టార్ట్ అయ్యాం అక్కడే ఎండ్ అయ్యాం. ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్, వెళ్ళిన రోడ్లో మళ్ళీ వెళ్ళలేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ యూలర్ సర్క్యూట్. అంటే దిస్ గ్రాఫ్ హ్యాజ్ యూలర్ సర్క్యూట్ అనమాట. సో దిస్ గ్రాఫ్ హ్యాజ్ యూలర్ సర్క్యూట్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి కొన్ని గ్రాఫ్స్ ఇచ్చానండి మీకు. సో విచ్ వన్ హ్యాజ్ యూలర్ సర్క్యూట్ అనేది మనం చూసి చెప్పగలగాలి. దానికి ఏమి చేయాలి ప్రాబ్లంలో చూద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే సో నేను రోడ్లు కూడా ఇచ్చేసానండి, రోడ్ నెంబర్స్ కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ మనం చూద్దాం, ఏ నుంచి E1 B E2 ఇలా వచ్చానండి. సో ఇలా మొత్తం E3 అనే రోడ్డు ద్వారా మొత్తానికి సి వచ్చాను. సో ఇప్పుడు చూసినట్టయితే ఏ నుంచి స్టార్ట్ అయ్యి సికి ఎండ్ అయ్యాను. అంటే ఈ గ్రాఫ్ చూసినట్టయితే
ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏకి వెళ్ళలేము. నువ్వు శత విధాలా ట్రై చేసినా కానీ ఏ నుంచి స్టార్ట్ అయిపోయి ఏకి వెళ్ళలేము. ఎలా వచ్చాను చూడండి, ఏ నుంచి స్టార్ట్ అయ్యి E1 అనే రోడ్డు ద్వారా Bకి వచ్చాను, E2 అనే రోడ్డు ద్వారా Cకి వచ్చాను, E5 అనే రోడ్డు ద్వారా మళ్ళీ ఏకి వెళ్ళాను, E4 రోడ్డు ద్వారా Dకి వచ్చాను, డి నుంచి E3 అనే రోడ్డు ద్వారా Cకి వచ్చాను. ఇప్పుడు చూసినట్లయితే మనం ఏం చెప్పుకున్నామండి, యూలర్ సర్క్యూట్ కానీ యూలర్ పాత్ కానీ అంటే ఈచ్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ వన్స్, వెళ్ళిన రోడ్డు మళ్ళీ వెళ్ళకూడదు. ఇప్పుడు మళ్ళీ నేను సి నుంచి మళ్ళీ ఈ రోడ్లో వెళ్ళాను అనుకోండి, E5 అనే రోడ్డు మళ్ళీ రెండోసారి తగులుతుంది. అప్పుడు యూలర్ సర్క్యూట్ కానీ పాత్ కానీ నాట్ పాసిబుల్. కాబట్టి మరి ఇప్పుడు ఈ కేసుని ఏమంటారు అంటాం. సో ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ ఫస్ట్ వర్టెక్స్ లాస్ట్ వర్టెక్స్ నాట్ ద సేమ్. ఓకే, నెక్స్ట్ ఈచ్ ఎడ్జ్ మటుకు ఓన్లీ వన్స్, E1, E2, E5, E4, E3 ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్ సాటిస్ఫైడ్ అయింది. ఫస్ట్ అండ్ లాస్ట్ వర్టెక్స్ ఆర్ నాట్ ద సేమ్, అంటే సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది. ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్, ఫస్ట్ కండిషన్ కరెక్టే, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది. కాబట్టి దీనిని యూ కెన్ కాల్ ఇట్ యాజ్ యూలర్ పాత్ అంటారు. సో యూలర్ పాత్ అంటారండి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే యూలర్ పాత్. ఇప్పుడు దీన్ని చూద్దామండి. ఇప్పుడు మీరు ట్రై చేయండి. సో నేను ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకి రాగలనా లేదని చెక్ చేస్తున్నాను అండి. సో నా కర్సర్ చూస్తుండండి మీరు. సో ఇలా పోయానండి. సో గుర్తుపెట్టుకోండి, వెళ్ళిన రోడ్లో మళ్ళీ రాకూడదండి. కండిషన్ ఏంటంటే వెళ్ళిన రోడ్లో మళ్ళీ రాకూడదు. సో ఎడ్జ్ రిపీట్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి ఇలా వచ్చాను బి దగ్గరికి, సి అనే టౌన్, ఇలా ఈ అనే టౌన్కి వెళ్ళాను, మళ్ళీ డి అనే టౌన్కి, సి అనే టౌన్కి. ఇప్పుడు మళ్ళీ నేను ఇటు ట్రావెల్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇటు ట్రావెల్ చేసినట్టయితే ఎడ్జ్ రిపీట్ అవుతుంది అనమాట. ఎడ్జ్ రిపీట్ జరగకూడదు కదా. మరి ఇక్కడ ఈ రోడ్డు వదిలేసినట్టుగా E1 అనే రోడ్డు నేను ట్రావెల్ చేయలే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పోయాను కదా. కాబట్టి E1 అనే రోడ్డు నేను ట్రావెల్ చేయాలి అంటే హామిల్టన్ సర్క్యూట్ అనేది నాట్ పాసిబుల్. ఇక్కడ హామిల్టన్ సర్క్యూట్ నాట్ పాసిబుల్ అనుకుందాం కాసేపు. మరి ఎలా చేస్తే ఏం జరిగి ఉంటుంది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో ఇప్పుడు నేను బి నుంచి స్టార్ట్ అవుతా. సో పోనీ దీనికి యూలర్ సర్క్యూట్ ఉండదు, యూలర్ పాత్ ఉంటుందో లేదో చూద్దాం. యూలర్ పాత్ అన్నా కానీ ఏం చెప్పండి, ఈ స్టాండ్స్ ఫర్ ఈచ్ ఎడ్జ్, ప్రతి ఎడ్జ్ కవర్ అవ్వాలి, అంటే ప్రతి రోడ్ని టచ్ చేయాలి. ఇప్పుడు నేను బి నుంచి స్టార్ట్ అవుతున్నాను. బి నుంచి ఏకి వెళ్ళాను, ఎఫ్ అనేది దగ్గరికి వచ్చాను, నెక్స్ట్ మళ్ళీ బికి వచ్చాను, సికి వెళ్ళాను, సి నుంచి ఇలా వెళ్ళాను, మిస్టర్ ఎలా వెళ్ళచ్చు, సి నుంచి డికి వెళ్ళాను, డి నుంచి ఈకి వచ్చాను, ఈ నుంచి మళ్ళీ సికి వచ్చానండి. అంటే నేను బి నుంచి స్టార్ట్ అయిపోయి అన్ని రోడ్లు కవర్ చేసుకుంటూ సి అనే టౌన్ దగ్గరికి వచ్చి ఆగిపోయాను. సో ఇప్పుడు ఇది చూసినట్లయితే ఆల్ ద రోడ్స్ ఐ హ్యావ్ ట్రావెల్డ్, ఈచ్ ఎడ్జ్ ఐ హ్యావ్ ట్రావెల్డ్, బట్ ద స్టార్టింగ్ వర్టెక్స్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ విల్ బి ద సేమ్. All the roads I have traveled, all the edges traveled, so starting vertex and ending vertex are not the same. That means second condition failed అయినట్లయితే యూలర్ పాత్ ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ హ్యాస్ యూలర్ పాత్. ఇప్పుడు థర్డ్ గ్రాఫ్ చూద్దామండి. దీనికి యూలర్ గ్రాఫ్ ఉంటుందా ఉండదా, యూలర్ సర్క్యూట్ ఉంటుందా ఉండదా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దామండి మనం. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానంటే బి అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి E2 ఇలా పోయానండి. E2 ద్వారా సి నుంచి డి నుంచి E4 అనే రోడ్డు ద్వారా నెక్స్ట్ ఏం చేశానండి, E5 ఈ రోడ్డు ద్వారా ఏకి వెళ్ళాను, ఏ నుంచి మళ్ళీ బికి వచ్చాను, బి నుంచి ఈకి వచ్చి మళ్ళీ E7 అనే రోడ్డు ద్వారా సికి వెళ్ళాను. ఇప్పుడు మనం చూసినట్టయితే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నట్లయితే దీనిలో ఫస్ట్ వర్టెక్స్ లాస్ట్ వర్టెక్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ వర్టెక్స్ ఆర్ ద డిఫరెంట్, సెకండ్ కండిషన్ ఫెయిల్డ్. నెక్స్ట్ ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్. ఇక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయండి, E1 to E7 7 రోడ్స్ ఉండాలి, ఓన్లీ వన్సే ఉండాలి. E2, E3, E4, 5, E1, E6, E7 ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్ ఉంది. ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్
first vertex and last vertex are different. Therefore this is Euler path. సో యూలర్ పాత్ ఎగ్జిస్ట్ అయినట్టు. సో దీనికి యూలర్ పాత్ వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. సో దిస్ ఈజ్ ఎ డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఏ నుంచి స్టార్ట్ అయిపోయి ఏ టు బి, సి నుంచి మళ్ళీ ఏ నుంచి డి నుంచి సికి వచ్చానండి. I have started at A and I have ended at my journey at C. సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి సి దగ్గర ఎండ్ అయ్యాను. But I have travelled all the edges. Therefore this is the Euler path అంటారండి. సో దిస్ ఈజ్ ద యూలర్ పాత్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక రియల్ టైం ప్రాబ్లం. సో ఇది వచ్చి మీకు రష్యాలో దీన్ని ఒక నది ఉందండి. ఇది నది. సో అటుపక్క ఇటుపక్కన మనకి జనాలు టౌన్స్ ఉన్నాయన్నమాట. ఈ నదికి అటువైపున ఇటువైపున టౌన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఇవన్నీ ఐలాండ్స్ అండి. ఈ వైట్గా షేడ్ చేసింది 2 ఐలాండ్స్. ఈ 2 ఐలాండ్స్ని ఈ టౌన్స్ కలపడానికి ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 and 7. సో 7 బ్రిడ్జ్ ప్రాబ్లం ఉంటుంది. సో కొనిగ్స్బర్గ్ 7 బ్రిడ్జ్ ప్రాబ్లం అంటారు దీన్ని. సో అసలు ఈ ప్రాబ్లం ఏంది, దీని కథ ఏంది చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ టౌన్లో వాళ్ళు ఈ బ్రిడ్జి మీద నుంచి వెళుతూ అన్ని బ్రిడ్జిలు కవర్ చేసుకుంటూ చివరికి ఎక్కడ స్టార్ట్ అవుతాం అక్కడికి రాగలమా అనేది ఒక ప్రాబ్లం వీళ్ళకి. సో వాళ్ళు రాలేకపోతున్నారు. కనీసం వెళ్ళిన బ్రిడ్జ్లో మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో కెన్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లం అనే దాని మీద మనం వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు. సో దీన్ని గ్రాఫ్ మోడల్లో ఫస్ట్ యూలర్ అనేవాడు మార్చి చెప్పాడనమాట. అసలు యూలర్ వెళ్ళిన బ్రిడ్జి మీద వెళ్లకుండా అన్నీ తిరిగి రావచ్చా లేదనేది అతను డెఫినేషన్ ఇచ్చాడు. చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏం చెప్పాడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ రివర్కి అవతల సైడ్ ఒక టౌన్ ఉంది కాబట్టి దాన్ని ఒక నోడ్ కింద ఇలా చేసామండి. ఈ నదికి యువతల ఒక టౌన్ ఉంది కాబట్టి దీని గురించి కూర్చాం. తర్వాత ఇక్కడ ఒక ఐలాండ్, ఇక్కడ ఒక ఐలాండ్ కాబట్టి సో 2 చుక్కలు అంటే మొత్తం 4 చుక్కలు అంటే 2 టౌన్స్ 2 ఐలాండ్స్. సో ఇది ఈ చివర ఏంటంటే ఈ 2 టౌన్స్, ఈ మధ్యలో ఒక ఐలాండ్, ఇది ఒక ఐలాండ్. సో ఇక్కడ ఇలా ఎందుకు షేప్ చేసామన్నట్లయితే ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసామండి. అలానే ఈ టౌన్ కనెక్ట్ చేస్తూ 2 బ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఇలా 2 దారులు గీసామండి. నెక్స్ట్ చూడండి, ఈ ల్యాండ్ కలుపుతూ ఒక రోడ్డు ఉంది. అంటే ఈ డాట్ కలుపుతూ మీరు ఒక రోడ్డు వేయాలండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఐలాండ్ని కలుపుతూ ఈ పక్క టౌన్కి ఓ రోడ్డు ఉంది, ఈ పక్క టౌన్కి రోడ్డు ఉంది. సో ఈ ఐలాండ్ నుంచి ఈ పక్క టౌన్కి రోడ్డు ఉంది, ఈ ఐలాండ్ నుంచి ఈ పక్క టౌన్ అంటే ఏంటంటే డాటే కదా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రోడ్డు వేయాలి మీరు. రోడ్డు వేసాను. సిమిలర్లీ ఇక్కడ ఐలాండ్ నుంచి యువతల టౌన్కి రోడ్డు వేయడం అంటే ఈ డాట్కి రోడ్డు వేయడం అండి ఇది. సో గ్రాఫ్ థియరీ ప్రకారం మనం ఈ కొనిగ్స్బర్గ్ బ్రిడ్జ్ ప్రాబ్లంని ఇలా డిజైన్ చేసాం. సో ఇప్పుడు దీనికి యూలర్ పాత్ కానీ యూలర్ సర్క్యూట్ కానీ ఉంటుందా లేదనేది చూద్దాం. సో ఇక్కడ నాట్ పాసిబుల్ టు ట్రావెల్ ఈచ్ బ్రిడ్జ్ ఓన్లీ వన్స్ అని చెప్పాడు. ఒక 2-3 స్టెప్స్ అయిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ ద యూలర్ గ్రాఫ్, యూలర్ సర్క్యూట్. సో ఇప్పుడు మీరు ప్రాబ్లం చూడంగానే మీరే చెప్పచ్చు దిస్ హ్యాజ్ యూలర్ సర్క్యూట్ ఉంటుందా లేదా, యూలర్ పాత్ ఉంటుందా లేదా చెప్పొచ్చండి. ఇప్పుడు చూడండి, మీరు ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఈ 2 2 4 2 ఇలా ఇచ్చాం. ఇవేందండి చూసినట్లయితే ఏ అనే వర్టెక్స్ డిగ్రీ 2 అండి, ఈ అనే వర్టెక్స్ డిగ్రీ 2, సి అనే వర్టెక్స్ డిగ్రీ 4. ఈ డిగ్రీస్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. ఏం వచ్చిందండి, ఆల్ ద వర్టెసెస్ హ్యాస్ ద ఈవెన్ డిగ్రీ. ఆల్ ద వర్టెసెస్ హ్యాస్ ద ఈవెన్ డిగ్రీ అంటే ఉన్నాయి. సరే ఇప్పుడు చూద్దామండి. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆల్ ద వర్టిసెస్ హ్యాస్ ఈవెన్ డిగ్రీ. ఇది కూడా ఒక యూలర్ సర్క్యూట్ అయింది. సో నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ ద వర్టిసెస్ హ్యాస్ ఈవెన్ డిగ్రీ. నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ తర్వాత చూద్దామండి. ఇంతకుముందు చూద్దాం. ఈ 3 డయాగ్రామ్స్ చూసినట్లయితే మీరు యూ కెన్ గివ్ ఏ కన్క్లూజన్. సో ఇన్ ఎనీ గ్రాఫ్ ఇఫ్ ఈచ్ వర్టెక్స్ హ్యాస్ ఈవెన్ డిగ్రీ దెన్ దేర్ ఎగ్జిస్ట్ యూలర్ సర్క్యూట్. సో
ఈచ్ వర్టెక్స్ కనుక ఈవెన్ డిగ్రీ ఉన్నట్లయితే యూలర్ సర్క్యూట్ ఉంటుంది, ఆ గ్రాఫ్ ఉంటుంది. సో సో ఇప్పుడు చెప్పాం కదండి, ఇప్పుడు యూలర్ సర్క్యూట్ ఉంటుందా లేదా మన బ్రిడ్జ్ ప్రాబ్లంకి ఉంటుందా చూద్దాం. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత వద్దో చూద్దామండి. డిగ్రీ చూడండి దీనికి. ఇక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయి? 3 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయండి? 3 రోడ్లు. ఇక్కడ 3 రోడ్లు. ఇక్కడ ఎన్ని రోడ్లు కనెక్ట్ అయింది? ది పాయింట్ 5 రోడ్లు కనెక్ట్ అయ్యాయి. సో యూలర్ సర్క్యూట్ అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఫర్ కొనిగ్స్బర్గ్ బ్రిడ్జ్ ప్రాబ్లం. యూలర్ సర్క్యూట్ అంటే ఏం చెప్పామండి, ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ మళ్ళీ ఎండ్ అవ్వడం అనేది జరగదు. అంటే ఈచ్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ వన్స్ జరగదు. అంటే ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ అన్ని బ్రిడ్జ్లు ఒకేసారి తిరుగుతూ మళ్ళీ వెళ్ళిన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి ఎండ్ అవ్వడం అనేది నాట్ పాసిబుల్. సో యూలర్ సర్క్యూట్ లేదండి. అర్థమైపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు దీని నుంచి చూద్దామండి. అసలు యూలర్ పాత్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ రెండు వెర్టిసెస్ ఈవెన్ డిగ్రీ ఉన్నాయి, 2 వచ్చి ఆడ్ డిగ్రీ ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 వచ్చి ఈవెన్ వెర్టిసెస్, 2 ఆడ్ డిగ్రీ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ 2 ఈవెన్ ఆడ్ డిగ్రీలు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా 2 ఆడ్ డిగ్రీలు ఉన్నాయి. సో ఈ 4 డయాగ్రామ్స్ యొక్క ఈ డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ని చూసి యూ కెన్ కన్క్లూడ్ ద సెకండ్ థియరం. ప్రీవియస్ థియరం ఏం చెప్పామండి, ఆల్ ద వర్టిసెస్ ఈవెన్ డిగ్రీ అయితేనే యూలర్ సర్క్యూట్ ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు ఈవెన్ ఆడ్ మిక్స్డ్గా ఉన్నాయి. మిక్స్డ్గా ఉన్నప్పుడు కూడా కొత్త థియరం డిజైన్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడ్ డిగ్రీ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయండి? ఫస్ట్ గ్రాఫ్లో 2 ఉన్నాయి. సెకండ్ గ్రాఫ్లో చూడండి, ఆడ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ చూడండి, ఆడ్ వర్టిసెస్ 2 ఉన్నాయి, 3 3. ఇక్కడ చూడండి, ఆడ్ వర్టిసెస్ ఏ అండ్ సి 3 3 డిగ్రీ ఉన్నాయి. సో ఇన్ ఎనీ గ్రాఫ్ if exactly 2 vertices are having the odd degree, exactly 2 vertices are having the odd degree, then Euler path exists. So then Euler path exists. ఇప్పుడు మీకు అర్థమైంటుంది యూలర్ పాత్ ఎప్పుడు ఉంటుంది, యూలర్ సర్క్యూట్ ఎప్పుడు ఉంటుంది. సో యూలర్ పాత్ ఉండాలంటే ఎగ్జాక్ట్లీ 2 vertices, ఓన్లీ ఎగ్జాక్ట్లీ 2 vertices ఆర్ హ్యావింగ్ ద ఆడ్ డిగ్రీ ఉన్నట్లయితే యూలర్ పాత్ ఉంటుంది. సో వీటన్నిటికీ యూలర్ పాత్ ఎందుకు ఉంది? ఎగ్జాక్ట్లీ 2 vertices ఆర్ హ్యావింగ్ ద ఆడ్ డిగ్రీ కాబట్టి. ఇంకొక కన్క్లూజన్ కూడా తీసుకురావచ్చండి దీని నుంచి. ప్రతి డయాగ్రామ్ చూడండి, స్టార్టింగ్ ఎండింగ్ వర్టిసెస్ చూడండి ప్రతి డయాగ్రామ్లో. ఇక్కడి నుంచి మీకు కన్క్లూజన్ చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రాఫ్ తీసినట్లయితే ఏ నుంచి బిగిన్ అయింది, సితో ఎండ్ అయింది, ఏ సితో. సెకండ్ డయాగ్రామ్ చూడండి, బితో స్టార్ట్ అయింది, సితో ఎండ్ అయింది. థర్డ్ డయాగ్రామ్ చూడండి, బితో స్టార్ట్ అయింది, సితో ఎండ్ అయింది. ఫోర్త్ డయాగ్రామ్ వచ్చి ఏతో స్టార్ట్ అయింది, సితో ఎండ్ అయింది. వీటిని చూసినట్లయితే మీకు ఇంకొక ఇది కూడా వస్తుంది. ఆడ్ డిగ్రీ వర్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆడ్ డిగ్రీ వర్టెక్స్ దగ్గరే యూలర్ పాత్ ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, బి నుంచి స్టార్ట్ అయ్యి సి దగ్గర ఎండ్ అవుతుంది. సో అంటే ఆడ్ డిగ్రీ దగ్గర స్టార్ట్ అయ్యి ఆడ్ డిగ్రీ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో థర్డ్ డయాగ్రామ్ చూడండి, బి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పోయి మొత్తానికి సి దగ్గర ఎండ్ అవుతుంది. సో అలానే ఇది కూడా అనమాట. సో యూలర్ పాత్ ఉండాలన్నట్లయితే ఏం చెప్పామండి, ఎగ్జాక్ట్లీ 2 vertices షుడ్ బి ద ఆడ్ డిగ్రీ. ఆడ్ డిగ్రీ వర్టెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి యూలర్ పాత్ ఆడ్ డిగ్రీ వర్టెక్స్ దగ్గర ఎండ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలండి. యూలర్ సర్క్యూట్, యూలర్ పాత్ అంటే ఎలా గుర్తుపెట్టాలన్నట్టయితే, ఇన్ ఏ గ్రాఫ్ ఈచ్ వర్టెక్స్ హ్యాస్ ఈవెన్ డిగ్రీ, then Euler circuit exists. Second point, if any graph has exactly 2 vertices are having the odd degree, then Euler path exists. So Euler path exists. Third one what we have discussed, what we are saying is the Euler path starts from the odd vertex and ends at the odd vertex. These 3 concepts you have to remember. ఇప్పుడు మనకి కొనిగ్స్బెర్గ్స్
ప్రాబ్లం ఉంది కదండి, ఇందాక చేసాం బ్రిడ్జ్ ప్రాబ్లం. ఇప్పుడు దీనికి యూలర్ పాత్ అన్న ఉంటుందా లేదో చూద్దామండి. సో ఇప్పుడు చూద్దాం యూలర్ పాత్ ఎగ్జాక్ట్లీ దీనికి యూలర్ సర్క్యూట్ లేదని ఆల్రెడీ చెప్పేసాం. యూలర్ పాత్ ఉంటుందా లేదో చూద్దాం. సో ఇక్కడ డిగ్రీ ఎంతండి 3, ఇది 3, ఇది 3, ఇది 5. సో ఎగ్జాక్ట్లీ 2 వర్టిసెస్ షుడ్ బి ద ఆడ్ డిగ్రీ. ఇక్కడ ఆడ్ డిగ్రీ ఉన్నవి ఏమున్నాయండి, ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 5. సో 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి యూలర్ పాత్ అనేది ఉండదు, యూలర్ సర్క్యూట్ అనేది ఉండదు దీనికి అని మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇది యూలర్ పాత్, యూలర్ సర్క్యూట్ గురించి మనం ఈరోజు చెప్పుకునే కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మనం దీన్ని డెఫినేషన్గా ఎలా చెప్పారో చూద్దాం. An euler circuit in a graph G is a simple circuit containing every edge. చూడండి ఇక్కడ every edge of G. తర్వాత an euler path is G is a simple path containing every edge. సో యూలర్ పాత్ కానీ యూలర్ సర్క్యూట్లో కానీ ఎవ్రీ ఎడ్జ్ ఉండాలండి, అది డెఫినేషన్ చెబుతుంది. నెక్స్ట్, ఏ కనెక్టెడ్ మల్టీగ్రాఫ్ హ్యాస్ an euler path but not an euler circuit if and only if it has exactly 2 vertices of odd degree. ఎగ్జాక్ట్లీ 2 vertices of odd degree ఉంటే యూలర్ పాత్ ఉంటుంది అనేది సెకండ్ థియరం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఏ కనెక్టెడ్ మల్టీగ్రాఫ్ విత్ అట్లీస్ట్ 2 vertices హ్యాస్ యూలర్ సర్క్యూట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇందాక చెప్పింది ఈవెన్ డిగ్రీ ఉంటే ఉంటుందని చెప్పింది. సో ఇది యూలర్ సర్క్యూట్, యూలర్ పాత్ గురించి అండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూలర్ సర్క్యూట్ మీన్స్ ఈచ్ ఎడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఎడ్జ్ ఓన్లీ వన్స్, స్టార్టింగ్ వర్టెక్స్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ షుడ్ బి ద సేమ్ యూలర్ సర్క్యూట్. యూలర్ పాత్ అన్నట్లయితే ఈచ్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ వన్స్, స్టార్టింగ్ వర్టెక్స్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ షుడ్ బి ద నాట్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్. సో అది కాన్సెప్ట్ ఈరోజు చెప్పుకుంది. సో ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ యూలర్ పాత్ అండ్ యూలర్ సర్క్యూట్. ఓకే అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే నలుగురికి నాలెడ్జ్ షేర్ చేసినట్టు నా వీడియోని షేర్ చేసినట్లయితే మిగతా వాళ్ళకి, వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతారు. సో ప్రతి ఒక్కళ్ళు నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you very much.